టీవీ24 భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనకి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి పర్వదినాలుగా 30 రోజులు కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇందులో బహుళ అష్టమి, భైరవాష్టమి, కాలభైరవాష్టమి అని. ఈ కాలభైరవాష్టమి చాలా విశేషమైనటువంటిదిగా చెబుతారు. ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చివరికి కారాగారంలో బందీలుగా ఉన్న సందర్భంలో కూడా ఈ కాలభైరవాష్టమి రోజున కాలభైరవునికి పూజ చేసి ఆ కాలభైరవుని యొక్క కథ విన్న, కాలభైరవ అష్టకం విన్న విశేషమైనటువంటి ఫలితం లభించి ఆ ఫలితం వల్ల వాళ్ళు కారాగృహం నుంచి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. అంటే అంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం కాలభైరవుని యొక్క అనుగ్రహం ద్వారా బయటపడేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రతి జీవితంలో వచ్చేటువంటి విపత్తులన్నీ కూడా వాటి నుంచి బయటపడి సుఖంగా ఉండేటువంటి స్థితిని పొందుతాం కేవలం కాలభైరవుని యొక్క అర్చన వల్ల. అయితే సూక్ష్మంగా కథలో చెప్పినట్లయితే కాలభైరవుడు అంటే కేవలం సాక్షాత్తు బ్రహ్మ. ఒకసారి అహంకారపూరితంగా ఉన్న సందర్భంలో తన 5 ముఖాల్లోనూ ఒక ముఖాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు, రజోగుణ సంపన్నుడై నేనే గొప్పవాడిని అని, ఈశ్వరుని కన్నా నేనే గొప్పవాడిని అనేటువంటి అహంచేత వేదాలను అడిగిన సందర్భంలో, అలాగే ఈశ్వరుని యొక్క స్థితిని ఎదిరించిన సందర్భంలో అనేక యుగాలు నడుస్తూ ఉన్నాయి. బ్రహ్మలు ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కపాలాన్ని, ఆ బ్రహ్మ యొక్క కపాలాన్ని మెడలో ధరించినటువంటి ఈశ్వరుడు ఆ సందర్భంలోనే అక్కడి నుంచి ఒక భైరవుడు ఉద్భవించడం, ఆయన్నే కాలభైరవుడు అన్నాం. ఆ సమయానికి భైరవుడు అంటే భై అంటే గట్టిగా మురిగేటువంటిది, బొవ్వు అని ఉంటుంది కదా, అంచేత ఆ మోతని బొవ్వు అనేటువంటి శబ్దాన్ని కలగజేసేటువంటిదే కాలభైరవం. కాబట్టి అలా ఉద్భవించడం, ఆ సందర్భంలో ఆ ఆగ్రహంలో ఆ రజోగుణంలో ఉండగా బ్రహ్మదేవుని యొక్క కపాల నుంచి ఉద్భవించినటువంటి ఆ శిరస్సుని గిల్లివేయడం, ఈశ్వరుడు గిల్లడం ద్వారా ఆ కాలభైరవుడు అనేటువంటి పనికి విమోచన జరగడం అనేటువంటిది జరిగింది. అదిగో అలా ఉద్భవించినటువంటి వాడు కాలభైరవుడు కూడా కేవలం సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క స్వరూపంతో ఉంటాడట. అటువంటి స్వరూపంతో ఉన్నటువంటి వాడిని అతని అహంకారం తగ్గించడం కోసం వెళ్ళడం ఇంకా చాలా పెద్ద కథ ఉందనుకోండి. కాబట్టి ఇక్కడ సూక్ష్మంగా చెప్పుకుంటే బ్రహ్మదేవుని యొక్క ఆ బ్రహ్మహత్యా మహాపాతకం పోగొట్టుకోవడం కోసం ఆ గిల్లడం వల్ల ఈశ్వరుడికి బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంది. అది ప్రయాణం చేసి 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 కాశీ ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఆ కపాలం వదిలేసింది. అందువల్ల కాశీక్షేత్రం అంత గొప్పది అని చెబుతారు. అక్కడే కాలభైరవుడు కూడా ఉన్నాడు. అక్కడ వదిలేసినటువంటి ఆ గిల్లబడినటువంటి కపాలం ఏదైతే ఉందో అక్కడ పడడం వల్ల అక్కడ కాలభైరవుడు ఉత్పన్నమయ్యాడని, ఆ కాలభైరవునికి మనం కుక్కగా కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. కుక్కను చూస్తూ కాలభైరవుడిగా ధ్యానం చేస్తూ ఉంటాం, నమస్కారం చేస్తూ ఉంటాం. అంచేత అటువంటి కాలభైరవుడికి అర్చన చేసిన, కాలభైరవాష్టకం చదివినప్పటికీ కూడా అంత గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది. ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడానికి అతి సూక్ష్మమైనటువంటి మార్గంగా కాలభైరవాష్టకాన్ని వినడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఒకసారి ఈ కాలభైరవాష్టకం ధ్యానం చేద్దాం, విందాం. తద్వారా మన సంసారిక జీవనంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి కాలభైరవుని యొక్క అనుగ్రహం ద్వారా ఆనందాన్ని పొందుదాం. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథకాలభైరవం భజే. భానుకోటిభాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథకాలభైరవం భజే శూలటంకపాసదండమాడికాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథకాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకనిగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథకాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాధినాథకాలభైరవం భజే రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంతరం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రవిభీషణం కాశికాపురాధినాథకాలభైరవం భజే అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాతనస్తపాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథకాలభైరవం భజే భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథకాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువం. ఇటువంటి కాలభైరవాష్టకం విన్న చదివిన విశేషమైనటువంటి పుణ్యప్రదం. ఏ విధమైనటువంటి కష్టములు భరించలేని కష్టములన్నీ కూడా ఇది వినడం ద్వారా అవన్నీ కూడా నివృత్తి చేయబడతాయని చెప్పబడుతోంది. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని గమనించి రేపు కాలభైరవాష్టవం విని అలాగే కాలభైరవుని దర్శనం చేసి కాలభైరవుకి అర్చన చేసి ఈశ్వరాలయాల్లో చాలా చోట్ల ఉంటాయి. అలాగే ఆ కాలభైరవుడికి పక్కన కుక్కగా ఒక రూపంగా కనపడుతుంది. సాక్షాత్తు బ్రహ్మకి చేసినంతటి మహా ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ సత్ఫలితాన్ని పొందడం కోసం శ్రద్ధగా విందాం.